పరిశోధనల పరంగా విద్యార్థులను ప్రోత్సహించాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ సూచించారు. సంవత్సరానికి ఒక్కసారి కాకుండా 3 నెలలకు ఒకసారి మండల స్థాయిలో సైన్స్ ఫెయిర్లు నిర్వహించాలన్నారు. ఒంగోలులోని సాయిబాబా సెంట్రల్ స్కూల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ను జాయింట్ కలెక్టర్ ప్రారంభించి విద్యార్థులు ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. వంటికి వస్త్రాలు లేకుండా జంతువులా ఉన్న మానవుడు సైన్స్ కారణంగా ఏ విధంగా పరివర్తన పొందారో ప్రస్తావించారు. మానవుని సగటు జీవన ప్రమాణం 30 ఏళ్ల నుండి 80 ఏళ్లకు పెరగటం వెనుక సైన్స్ పరిశోధన ఎంతో ఉందన్నారు. ప్రకృతికి విపత్తి కలగకుండా పరిశోధనలు చేయాలని సూచించారు. జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఆ తర్వాత జాతీయ స్థాయిలో సత్తా చాటాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆకాంక్షించారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ సైన్స్ లేకుండా మానవ మనుగడ లేదన్నారు. ప్రస్తుతం విద్యార్థుల్లో శాస్త్రవేత్తలు కావాలి అన్న పట్టుదల పెరిగిందన్నారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల్లో ఉన్న ఆసక్తిని గుర్తించి ఉపాధ్యాయులు ప్రోత్సహించాలంటూ కోరారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రుల్లో మంచి అభిప్రాయం ఉందని, కొన్ని పాఠశాలల్లో నో అడ్మిషన్ అంటూ బోర్డులు పెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలలను ఎంతో అభివృద్ధి చేస్తుందని మేయర్ గంగాడ సుజాత గుర్తు చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక మాట్లాడుతూ కొత్త విషయాలు తెలుసుకోవాలని, పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఉంటారని, ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలంటూ సూచించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి చంద్రమౌళేశ్వరరావు, మార్కాపురం ఉప విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు, జిల్లా సైన్స్ అధికారి రమేష్, డిసిఈబి కార్యదర్శి శ్రీనివాసరావు, ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు, ఒంగోలు తహసీల్దార్ మధుసూదన్ రావు, సాయిబాబా సెంట్రల్ స్కూల్ ప్రిన్సిపల్ శశిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.